హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ గురించి అద్భుతంగా తెలియజేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇక్కడ జాయిన్ అయ్యాక నేను ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నేను నేర్చుకున్న విషయాలు ఈరోజు నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత అంతకుముందు నా డిఫరెన్షియేషన్ మీకు చెప్తాను. అంతకుముందు నాకు అన్నీ తెలుసు, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్న ఒక ట్రోమాలో ఉండిపోయాను. మరియు నాకు అన్నీ తెలుసు కదా, ఇంక నేనేం తెలుసుకోవాలిలే అన్న ఉద్దేశంతో అలాగే ఉండిపోయాను. మనిషి మానసికంగా గజిబిజిగా, గందరగోళంగా ఏదేదో ఆలోచిస్తూ నా సమస్యలకు వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, నేను ఇలా ఆలోచించడానికి వీళ్ళే కారణమయ్యారు, నా తల్లిదండ్రులు నన్ను కరెక్ట్గా గైడ్ చేసి ఉంటే ఈరోజు నాకు ఈ సిచ్యుయేషన్స్ ఉండేవి కాదు కదా, ఇలా రకరకాలుగా నా మనసులో ఏవేవో తెలియని ఆలోచనలు, ఒక స్థిరత్వం లేకుండా కేవలం ఏదో ఆలోచించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక సిచ్యుయేషన్ కానీ ఒక ప్రాబ్లం కానీ వస్తే ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు ఓవర్కమ్ అయిపోతే చాలు అన్న వేలో ఉండిపోయిన దాన్ని ఇక్కడ మీతో కనెక్టివిటీ అయ్యాక నాకు కొన్ని రోజుల తర్వాత అర్థం ఏంటి అంటే, అసలు నా ప్రాబ్లమ్స్కి నేను ఎక్కడైనా కారణంగా ఉన్నానా, నేనేమైనా మిస్టేక్స్ చేస్తున్నానా, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఏం చేస్తున్నాను, మిస్టేక్స్ చేసినంత మాత్రాన అవి తెలిసి ఇక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నాను అని తెలుసుకుంటే సరిపోదు కదా. ఆ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా, అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ప్రాబ్లమ్స్ కానీ సిచ్యుయేషన్స్ కానీ వెళ్ళిపోవాలి అని ఆలోచించుకోకుండా కంప్లీట్గా నా రూట్స్ నుండి నేను ఎలా దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, దాన్ని కంప్లీట్గా తీసేసుకోవాలి అన్న స్థిరమైన ఆలోచన విధానం అన్నది నాకు కలిగింది. అదేవిధంగా అన్ని ఏరియాస్లో అంతకుముందు రిలేషన్షిప్ మరియు మనీ, కెరియర్ పరంగా ఏ ఆలోచనలు, అది చేయాలి ఇది చేయాలి అన్న ఆలోచనతో ఉండిపోయానే కానీ ఏం చెయ్యాలి అన్నది కూడా స్థిరంగా నేను ఆలోచించలేకపోయేదాన్ని. కానీ ఒక ఏరియాని నేను కరెక్ట్గా చేసుకోవడం వల్ల ఒక రిలేషన్స్ని నేను కంప్లీట్గా అద్భుతంగా మార్చుకుంటే, నేను ఏం కావాలి అని అన్నా కూడా దాన్ని నేను చాలా అద్భుతంగా డిజైన్ చేసుకోగలను అన్న అద్భుతమైన క్లారిటీ అన్నది నాకు వచ్చింది. ముఖ్యంగా మీ నుండి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఒక స్త్రీ తన బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ, అంటే ఇంటి పరంగా సామెత చెప్తారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అని. ఇంట మనం హ్యాపీగా మన బాధ్యతల పరంగా అన్నిటి పరంగా మనం అద్భుతంగా నిర్వహిస్తూ మనం ఎలాగైనా మారొచ్చు, ఎలాగైనా మనం చేయొచ్చు అన్నది మీ నుండి నేను నేర్చుకున్నాను. ఇంకా రియాలిటీగా చెప్పాలి అని అంటే, అంతకు ముందు ఉన్న గందరగోళమైన స్థితి కానీ, క్లారిటీ లెస్ అనేది లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఫేస్ చేసిన నేను ఇప్పుడు అద్భుతమైన క్లారిటీతో నాకు నేను ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది నాకు నేను ఎంతో అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అంతకుముందు నా గురించి నేను ఆలోచించేదాన్ని కాదు. అంటే వీళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు అన్న ప్యూరిటీతోనే ఆలోచించేదాన్ని. కానీ నా గురించి పూర్తిగా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అసలు నా కోసం నేను ఎంత టైం కేటాయించాలి, నాకేం కావాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉంటే నా బాధ్యతలు నేను అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతాను అన్నది చాలా బాగా నాకు అర్థమైంది. ఫైనల్గా ఎప్పుడు నాకు ఒక కొరత ఏంటి అంటే, నా పేరెంట్స్ చిన్నతనంలో నాకు ఏది చెప్పలేకపోవడం వల్లనే ఈరోజు నేను బాధపడుతున్నాను అని నా పేరెంట్స్ని ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వారి గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఒక 1-on-1 సెషన్లో మీరు ఒక మాట చెప్పారు, వాళ్ళు అలా ఉండబట్టే మీకు ఈరోజు అద్భుతమైన ఆ జీవితం అన్నది అర్థమైంది.
ముందుగా వాళ్ళకి నువ్వు థాంక్స్ చెప్పు అని. కానీ ఎప్పుడూ వాళ్ళ మీద కోపమైతే ఉండేది కానీ కసి కాదు. బట్ నేను ఆ రోజు ఆ పదాన్ని నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత నా లైఫ్ నేను ఎంత హ్యాపీగా అసలు వాళ్ళని చూసే తీరు, వాళ్ళ పట్ల ప్రేమ విధానం ఎంతగా మారిపోయింది అని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని విషయాలకు ఎంతో అద్భుతంగా నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సలహాలు ఇస్తూ అంటే నాకు ఏ డౌట్స్ వచ్చినా దాన్ని క్లియర్ చేస్తూ నేనెలా ముందుకు ఎళ్ళాలి అన్న విషయాన్ని నాకు చాలా బాగా చెప్పారు. చిన్నప్పటి నుండి నేనెప్పుడూ ఒకటి అనుకునేదాన్ని. ఏంటి అందరూ నాతో ప్రేమగా ఉంటారు. అందరూ నాతో బాగా మాట్లాడతారు. ఫ్రెండ్స్ అవుతారు. కొంత స్టేజ్ వచ్చాక వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది అని అనుకునేదాన్ని. బట్ నాకు ఒక ఫ్రెండ్ అంటే ఒక గైడెడ్‌లా ఒక ఫ్రెండ్ ఉంటే నాకు కూడా బావుంటది అనేది ఎప్పుడూ అనిపిచ్చేది. కానీ యూనివర్స్ మనం స్వచ్ఛతతో ఏమడిగితే అదే ఇస్తది అని అంటారు కదా! అదే విధంగా పవిత్రంగా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒక మాట. నువ్వు పవిత్రంగా ఏదైతే ఆలోచిస్తావో ఆ యూనివర్సే నీ దగ్గరకొచ్చి నీకు హెల్ప్ చేస్తది అని. అలాగే ఈ 'స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్‌లో' ఆహ్, నాకు నేను అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి నేను ఎంత గైడెడ్‌గా అంటే మీరు ఎంత స్వచ్ఛంగా, ప్రేమగా ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి అన్నది మీరు నాకు చూపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను చాలా సార్లు మిమ్మల్ని అడిగాను. ఎందుకు మేడం ఏ 'స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్' అన్న పేరు పెట్టారు. మీకెందుకు అలా అనిపించింది అని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు ఫ్రెండ్ లేదు అన్న కొరత ఎప్పుడూ లేదు. అద్భుతమైన, స్వచ్ఛమైన, ప్రేమగల, దయగల మరియు ఎంతో క్లారిటీ ఆలోచనలతో ముందుకు నడిపే ఒక గైడ్ నాతో ఉంది. ఒక ఫ్రెండ్ నాతో ఉంది. థ్యాంక్ యూ ఫర్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మీ గురించి చెప్పాలి అనంటే హ్మ్, నిజంగా నేను ఇంతవరకు ఎవరికీ మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పలేదు. బట్ మొదటిసారి ఫస్ట్ టైం ఐ లవ్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితాన్ని ఇంత స్థిరంగా బలమ బలమైన ఆలోచన విధానంతో అద్భుతంగా నా రిలేషన్స్‌ని, నా పిల్లల్ని తీర్చిదిద్దుకుంటూ నాకు నన్ను ఎవరో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ ఫరెవర్.